श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్నటి క్లాస్లో 21వ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాము. కొంచెం మిగిలి ఉన్నది. ఎప్పుడైతే బుద్ధి చేత మాత్రమే గ్రహించబడేది, ఇంద్రియ విషయ జనితము కానిది అయినటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని ఆ యోగి అనుభవ రూపంగా తెలుసుకుంటాడో, అలాగే స్థితశ్చలతి తత్వతః నా చలతి. ఎప్పుడైతే తన స్వరూపంలో ఆ విధంగా నిలిచినటువంటి ఆ యోగి ఏమాత్రమూ ఇక చెలించడో అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యము అయ్యింది. ఆ ఆత్యంతికమైనటువంటి సుఖం అంటే ఏమిటి, విషయానందాలు, వీటి గురించి చెప్పుకున్నాము. ఒక్క సంగతి మిగిలింది, బుద్ధిగ్రాహ్యం, బుద్ధి చేత గ్రహించబడేది ఈ ఆత్మలాభ సుఖము అనేటటువంటిది. ఇంద్రియాల విషయాల ద్వారా అనుభవంలోకి ఇంద్రియ విషయ సుఖాల కంటే అతీతమైనది అని, కేవలము బుద్ధి యందు అనుభవ రూపంగా తెలియబడుతుంది ఈ ఆత్మతత్వము అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనందరికీ బుద్ధి ఉంది కదండి, మనకెందుకు ఇప్పుడు తెలియట్లేదు అని మనకి ఒక అనుమానం రావచ్చు, సందేహం. అందరికీ బుద్ధి ఉన్నది కదా, మరి ఎందుకు అందరికీ తెలియబడట్లేదు ఈ ఆత్మ జ్ఞానము లేదా ఈ ఆనందము ఎందుకు మనకి నిరంతరంగా రావట్లేదు, అనుభవంలోకి రావట్లేదు అంటే చక్కటి దానికి సమాధానం వేరొక చోట సూత్ర భాష్యంలో అనుకుంటా శంకరాచార్యులు వారు చెప్పారండి. ఏమన్నారంటే, ఆత్మావబోధేన సమర్థం స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం. సకల ప్రాణులకి కూడా ఆత్మ గురించి తెలుసుకోదగినంత జ్ఞానము అందరికీ ఉన్నది. అంటే అందరికీ ఆ యోగ్యత ఉన్నది, తెలుసుకోగలగరు. కానీ ఏమైందంటే, బాహ్య విషయ రాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం తత్ నావబోధయతి. అర్థమైందండి? అంటే అందరి దగ్గర బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి ఆత్మతత్వాన్ని తెలుసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. అయినా కానీ కూడా ఎప్పుడూ కూడా బాహ్య విషయాల యందే నిలుస్తూ, బాహ్య విషయాలలోనే తలమునకలవుతూ, ఆ రాగ ద్వేషాలతో నిండి, అదే కాలుష్యం అన్నమాట. రాగద్వేషాది కాలుష్యంతో కూడి అప్రసన్నంగా ఉన్నది, ఎప్పుడు గందరగోళంగా ఉన్నది మనస్సు, అశుద్ధం అదే. అందువలన తెలియబడట్లేదు ఆత్మ ఆ తత్వము. నిత్య సన్నిహితమపి ఆత్మతత్వం, నిత్య సన్నిహితం, ఎక్కడో లేదు ఆత్మ. పోనీ దూరంగా ఉందండి తెలియట్లేదు అంటే అట్లా కూడా కాదు, నిరంతరము అతి సమీపంలో ఉన్నది. అయినా కానీ కూడా నిత్యము కూడా ఉంటున్నది సమీపంలో మనకి ఈ ఆత్మ. చెప్పాను కదా, నేనున్నాను అన్న స్ఫురణ మనందరికీ ఉన్నది. అంత నిత్యము సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మతత్వం మలావనర్థమివ ఆదర్శతలం విలులితమివ సలిలం. తెలియబడట్లేదు, నావబోధతి అన్నారు. ఎందుకు అంటే, ఆదర్శతలం అద్దము బాగా దుమ్ము పట్టేసింది, అటువంటి దుమ్ము పట్టిన అద్దంలాగా, విలులితమివ సలిలం, నీరు బాగా దాంట్లో క్రిములు, మట్టి చేరిపోయింది, నీటిలో బాగా బురద చేరిపోయింది. అటువంటి నీరు అడుగున ఉన్నటువంటి మణిని మనకి కనబడదు, బాగా మట్టిగా బురదగా ఉన్న నీరు అదండి, స్వచ్ఛత లేదనమాట. అందువలన అలాగే దుమ్ము పట్టిన అద్దం ప్రతిబింబము తెలియబడదు. అదేవిధంగా ఆత్మతత్వము ఎంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధి బాగా కలుషితం అవ్వడం వలన రాగద్వేషాది కలుషితం, అవే ఆ దోషములు అన్నమాట. నిరంతరము బాహ్య ఇతర విషయముల గురించి చింతన, బాహ్య విషయాల గురించి చింతన, దీని వలన తెలియట్లేదు.
మరి ఏం చేయాలండి అంటే అత్యంత నిర్మలత్వ, అతి స్వచ్ఛశ్చ, అతి సూక్ష్మత్వ బుద్ధేశ్చ, అది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆత్మ చైతన్యాకార ఆభాస ఉపపత్తి అని అన్నారు. అంటే నిర్మలం అవ్వాలి, స్వచ్ఛం అవ్వాలి మన బుద్ధి. ఏ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళడం అది స్వచ్ఛత్వం అన్నమాట. నిర్మలం అంటే రాగద్వేషాలు లేనటువంటి స్థితి. అలా అయినటువంటి బుద్ధికి ఈ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మతత్వము గ్రహించబడుతుందన్నమాట. అటువంటి బుద్ధి ఎందు అది బుద్ధిగ్రాహ్యం అంటే ఇంత ఉందన్నమాట అండి. మన బుద్ధిని మనము బాగా శుభ్రం చేసుకోవాలి. ఏమన్నారంటే ఇంకొక చోట ఉపనిషత్తులలో బుద్ధిని విషయాల నుంచి వెనక్కి లాక్కో ముంజాదిషీకామివ అని. ముంజాదిషీక అంటే తమలపాకు అందరికీ తెలుసు కదా. ఆ తమలపాకు మధ్యలో ఈనె అంటారు. ఆ ఈనె ఉంటుంది. దాన్ని తమలపాకును మడిచి ఆ ఈనెని పట్టుకుని లాగితే మొత్తం వచ్చేస్తుంది. అట్లా మన యొక్క బుద్ధి ఆ తమలపాకు ఈనె లాంటిదన్నమాట. ఆకు ఏమిటంటే బాహ్య విషయాలండి. దానిని మడిచి ఆ ఈనెని లాక్కోవాలి. అంటే ఆ తమలపాకు నుంచి వేరు చేయడం అనమాట అండి. అట్లా మన బుద్ధిని విషయాల నుంచి వెనక్కు మరలించుకోవాలి అని ఉపనిషత్తులలో చెప్పినటువంటి సాధన. అట్లా ఏమీ లేదు, విషయాల గురించి ఆలోచన మానేయాలండి అంతే. ఎట్లా సాధ్యం అవుతుందండి అంటే ఇంకా బాగా మనకి కోరికలు అవి నిండి ఉంటే సాధ్యం కాదండి. చెప్పాను కదా, ఎప్పుడు లక్ష్యం మీద దృష్టి ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఒక ఉదాహరణ ఉన్నది, ఒక చక్కటి ఈ మొత్తము ఈ బుద్ధి ఏకాగ్రమైనప్పుడు ఆత్మతత్వాన్ని ఎలా సాక్షాత్కరించుకోగలదు అన్నదానికి జస్ట్ కొంచెం మెన్షన్ చేసేసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. అది నిజానికి ఇప్పటికి 2-3 శ్లోకాల నుంచి ఈ మనస్సులో విషయాలని విషయ చింతన పూర్తిగా అరికట్టిన స్థితిలో ఆ మనస్సు ఆత్మతత్వం ఆ మనస్సు ఆత్మయందు లయమయ్యి ఆత్మతత్వము తనంత తానుగా తెలియబడుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనమాట ఒక ఉదాహరణ చెప్పారండి. వ్యాఖ్యానాలలో వ్యాఖ్యానం కాదు, నిజానికి గురువుగారు చెప్పినటువంటిది. ఒక గురువుగారు చెప్పినటువంటిది అది ఒకసారి మెన్షన్ చేస్తాను. మనకి చూడండి, రాత్రిపూట పూర్వకాలం ఊహించుకోండి, రాత్రిపూట భూమి మీద మనకి సూర్యకిరణాలు అందవు భూమికి. అప్పుడు ఏమవుతుందంటే ఆ చంద్రుడి నుంచి ప్రసరించినటువంటి కిరణాల ద్వారా మనము అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. చీకట్లో బయట బాహ్యంలో అప్పట్లో ఎలక్ట్రిసిటీ అది లేనటువంటి సమయాన్ని ఒకసారి ఊహించుకుంటే తెలుస్తుంది. అప్పుడు భూమి మీద ఆ చంద్రుడి నుంచి ప్రసరించిన కిరణాలే మనకి వెలుగుని చూపుతాయి, దారిని చూపుతాయి అన్నమాట. కానీ వాస్తవంలో ఆ చంద్రకిరణాలు చంద్రునికి చెందినవి కాదు. చంద్రుడికి ఎటువంటి కాంతి లేదండి. సూర్యకిరణాలే చంద్రుని ద్వారా ప్రసరిస్తున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అవి మనకి రాత్రంతా అలాగే అవుతుంది. సూర్యకిరణాలే చంద్రుడిపై ప్రతిఫలించి ఆ చంద్రుడి నుంచి వచ్చిన కిరణాలు మన భూమి మీద పడి మనకు రాత్రి అవి వెలుగుని చూపుతున్నాయి అన్నమాట కదా. అందరికీ తెలిసింది. మన మనస్సు చంద్రుడి లాంటిదండి. కొంచెం సావధానంగా వినండి, చాలా చక్కటి ఉపమానం ఇది, దృష్టాంతము. మన మనస్సు చంద్రుడి లాంటిది. అంటే అఖండ ఆత్మ సూర్యకిరణాలుగా సర్వత్రా ఉన్నది. అది మనస్సుపై ప్రతిఫలించింది. ఎలా అయితే సూర్యకిరణాలు చంద్రుడి మీద పడ్డాయో అట్లా మనస్సుపై ప్రసరించినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు చైతన్యవంతం అవుతుంది. అప్పుడు ఆ మనస్సు ఇంద్రియాలను అన్నిటినీ కూడా చలనము కలిగిస్తుంది. ఆ మనస్సు ద్వారా వచ్చినటువంటి ఆ చైతన్యము, ప్రసరించినటువంటి చైతన్యము ఇంద్రియాలను ప్రాణాన్ని అన్నిటినీ కూడా కదిలిస్తుందన్నమాట. అప్పుడు మనకి మొత్తం అనుభవాలన్నీ కలుగుతున్నాయి. జగత్తుని చూడడము, జగత్తులో విషయాలను తెలుసుకోవడం, ఇవన్నీ కలుగుతున్నాయి. ఇది ఎలాంటిదంటే రాత్రిపూట ఎలా అయితే చంద్రకిరణాల ద్వారా మనకి వెలుగు తెలుస్తున్నదో అది మన యొక్క ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ అదండి. ఒక శరీరంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలంటే అది ఆత్మతత్వాన్ని విషయాన్ని సందర్భింపజేసుకుని మనకు అసలు సూర్యప్రకాశం అనేటటువంటిది తెలియట్లేదు. మనకి ఆ భూమే ప్రపంచం. అందులో రాత్రిలాగా ఆ చంద్రకిరణాల కాంతే మనకి ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి ఈ చైతన్య స్థితి అన్నమాట. దీనికే మనము చాలా పొంగిపోతున్నాం కదా. అయితే
బ్రహ్మానుభవం ఎలాంటిది అంటే ఇవన్నీ సాధారణ విషయ అనుభవాలు ఇలా కలుగుతున్నాయి మనకి. రాత్రిపూట చంద్రకిరణాల ద్వారా మనకు అన్నీ కనిపిస్తున్నట్లు. బ్రహ్మానుభవం అనేటటువంటిది ఎలాంటిదంటే చూడండి, ఎప్పుడో ఒకసారి గ్రహణం వస్తుంది. ఆ గ్రహణ సమయంలో ఏమవుతుందంటే చంద్రుడు సూర్యుడు సూర్యుడికి అభిముఖంగా చంద్రుడు వస్తాడు. అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు కదా. ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అంటే అదే కదండి. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఎలైన్ అవుతాడు అనమాట. ఒకే లైన్లోకి వస్తాయి అవి. అప్పుడు చంద్రుడు ఏమవుతాడంటే ఎప్పుడు కూడా భూమికి యువతల పక్క ఉన్న చంద్రుడు భూమికి అవతల పక్కగా వెళ్తాడు. అంటే సూర్యుడికి అభిముఖం అవుతున్నాడు. అప్పుడు ఏమైందండి, అలా అయినప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా భూమి చీకటి అవుతుంది కదా. మనకి భూమి చీకటయ్యి ఇక అక్కడ సూర్యుడు మనకి ప్రత్యక్షంగా చంద్రకిరణాలు అవసరం లేకుండానే మనకి సూర్యుడి యొక్క ప్రకాశం తెలుస్తూ ఉంటుంది. మనకి ఎక్లిప్స్ మీరు ఒకసారి ఊహించుకుంటే తెలుస్తుంది. అలాగే భూమి, ప్రపంచము భూమితో భూమి లాంటి పోలిక చూసుకోండి. ఏమవుతుందంటే ఎప్పుడో నిర్వికల్ప సమాధి స్థితిలో ఏమవుతుందంటే ఈ చంద్రుడి లాంటి మనస్సు అభిముఖం అవుతుంది ఆత్మతత్వానికి. ప్రపంచాన్ని చీకటి చేసుకుని మనకి, అంటే భూమి చీకటి ఎలా అవుతుందో ఎక్లిప్స్ సమయంలో ప్రపంచాన్ని చీకటి చేసుకుని సూర్యుడికి అభిముఖం అవుతుంది అన్నమాట. అప్పుడేమవుతుందంటే అప్పుడు అదే ఆత్మ అనుభవం అంటే ఏమిటో. విషయ చింతనలన్నీ ఆగిపోయిన స్థితిలో ఆ మనస్సే ఆత్మ, ఇటువంటివన్నీ మనం చెప్పుకున్నాం చూసారా. అదేమిటంటే ఆత్మకి అభిముఖం అవ్వడం. మనస్సు ఎలాగో అలాగా ఆత్మ యందు నిలపాలి అని ఐ థింక్ 2-3 క్లాసుల నుంచి నేను చెప్తున్నాను. అది ఇదే అనమాట అండి. కొంచెం ఆత్మతత్వ జ్ఞానము ఉండి విషయాలు యొక్క చింతన ఆలోచనలన్నీ ఆగినటువంటి స్థితిలో అది ఎలాంటిదంటే చంద్రుడు సూర్యుడికి అభిముఖం అవ్వడం గ్రహణ సమయంలో. అప్పుడు మనకి తాత్కాలికంగా అనుభవాలు తెలియవు. ప్రపంచము తాలూకా అనుభవము కలగదు. సాక్షాత్తుగా ఆ సూర్యకిరణాలు చంద్రుడి మీద డైరెక్ట్గా పడతాయన్నమాట. అట్లా మనకి కూడా అదే ఆత్మానుభవము అంటారు, లేదా బ్రహ్మానుభవము. అది అనుభవ స్థితి అంటే అదండి. బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం, ఆత్యంతికమైనటువంటి సుఖ అనుభవము, ఇదంతా కూడా ఇదిగో ఈ స్థితి. ఇప్పుడు మనము సరే తర్వాత శ్లోకానికి వెళదాము. దీని గురించి కొంచెం ఆలోచన చెయ్యండి. ఈ ఉదాహరణ చాలా చక్కటి దృష్టాంతము. ఒకసారి రాసుకుని ఏదైనా అర్థం కానిది ఉంటే మళ్ళీ ఎప్పుడైనా మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు, వివరించుకోవచ్చు. ఇప్పుడు 22వ శ్లోకము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణా అపి విచాల్యతే. చ మరియు, ఇదంతా కలిపి ఒకే వాక్యం అని చెప్తున్నాను కదా, ఇది ఆ తర్వాత శ్లోకం, అందుకే చతో స్టార్ట్ అయింది. మరియు యం లబ్ధ్వా, దేనిని అయితే పొంది, లబ్ధ్వా అంటే పొందడం, దేనిని పొంది, అపరం లాభం వేరొక లాభాన్ని, తతః అధికం న మన్యతే వేరొక లాభాన్ని ఈ ఆత్మలాభము కంటే ఎక్కువ అని భావించడో, అలాగే యస్మిన్ స్థితః ఏ స్థితిలో ఉన్నటువంటి యోగి, గురుణా దుఃఖేన అపి, గురుణా అంటే బాగా తీవ్రమైన, ఎక్కువగా అని, బాగా తీవ్రమైన దుఃఖం చేత కూడా న విచాల్యతే ఏమాత్రము చలించడు. అది తాత్పర్యము. దేనిని పొంది అంతకంటే ఇతరమైన అధిక లాభము ఉంటుంది అని తలపడో, దేనియందు స్థితుడై ఉండి గొప్ప దుఃఖము చేత కూడా ఏమాత్రము చెలించడు. అది యం లబ్ధ్వా, యం ఆత్మలాభం లబ్ధ్వా, దేనిని పొంది అంటే ఆత్మను పొంది, ఆత్మలాభం లబ్ధ్వా అని మనం అర్థం పెట్టుకోవాలి. అక్కడ ఆత్మను పొంది అంటే ఆత్మనిష్టయందు ఉన్నటువంటి యోగి ఇక ఇంకొకటి వేరొకటి దీనికంటే గొప్పగా ఉన్నది అని ఎప్పటికీ అనుకోడటండి. అది ఆత్మలాభాత్ నా పరం విద్యతే, అంటే ఆత్మలాభాన్ని మించినటువంటిది ఇక వేరొక లాభం అనేది లేదు.
ఇక్కడ లాభము అన్న మాట వాడుతున్నారు. లబ్ధ్వా అంటే పొందడము అని చెప్తున్నాం. పొందడం అంటే ఏమిటండి? మామూలుగా మనము లాభము అన్నదాన్ని దేనికి చెప్తారంటే మన దగ్గర లేనిది మనకి లభిస్తే, ప్రాప్తిస్తే లాభము అని అంటారు దాన్ని కదా. లేని దాన్ని పొందడం, పొందడం అన్న మాట కూడా అంతే. లేనిది మనకి కలగడం, దానిని పొందడం అని అంటాము. ఇక్కడ ఆత్మని పొందడం అంటే ఏమిటి? లేనిదా ఏమిటి ఆత్మ? లేదు, అంతకు ముందర ఉన్నదానినే తిరిగి పొందడం అండి. ఇది ఎప్పుడూ ఆత్మ విషయంలో మర్చిపోవద్దు. లేనిది పొందడం కాదు అక్కడ. ఇక్కడ ఆ లబ్ధ్వా అంటే ఆత్మలాభం అంటే ఉపలబ్ధి అన్నారు. ఉపలబ్ధి అంటే రియలైజేషన్ అన్నమాట. ఆత్మలాభం అంటే గుర్తించడం, గుర్తించడమే పొందడం. ఇది ఎలాంటిదంటే ఒక ఒక ఊరిలో, ఒక పల్లెటూరులో ఒక భిక్షగాడు ఉండేవాటట. అతడికి తన తండ్రి ఒకే ఒక బంధువు, ఆ తండ్రి కాస్త మరణించాడు. ఒక బాగా పాడుపడిపోయినటువంటి ఒక ఇల్లు ఒక్కటే వాళ్ళకి ఆస్తి, ఊరి చివరిలో ఉండేది. ఇక ఏ ఏ ధనము లేదు అతని దగ్గర. చిన్నప్పుడే 10-15 సంవత్సరాలప్పుడే తండ్రి మరణించాడు. అప్పుడు పాపం ఇతను ఏం చేసుకునేవాడంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఒక కప్పు అది కూడా పడిపోయిందనమాట. అంతటి పాడుపడ్డ శిథిలావస్థలో ఉన్న ఇల్లు అది. అందులో ఆ ఇంట్లో ఏదో ఒక గిన్నె ఉంటే ఆ గిన్నె పట్టుకుని ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళి ఆ భిక్ష, ఆ బియ్యం అంతా కూడా అందరు అమ్మలు ఇచ్చినటువంటి ఆ భిక్షాన్నాన్ని తీసుకుని వచ్చి అది వండుకుని తింటూ ఉండేవాడు. ఆ లభించినటువంటి భిక్షాన్నంలో సగము తీసుకువెళ్ళి కొట్టులో ఇస్తే కొంచెం కూరలు అవి ఇచ్చేవాడు. ఆ కూరలు ఈ అన్నము కలుపుకుని వండుకుని రోజు మళ్ళీ ఇంటికి వచ్చి వండుకుని తినేవాడు ఇతను. అతనికి పాపం వేరే ఏ దిక్కు లేదు, అట్లా చేస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఫలానా ఈ కుర్రాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించేటప్పటికి ఊరి వాళ్ళందరూ చెప్పారు, భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడండి, అదిగో ఆ పాడుపడ్డ ఇంట్లో ఉన్నాడు, వెళ్ళండి అని. వీళ్ళు అక్కడ ఉన్నాడు, రాలేదు, ఇంకా భిక్షాటనలోనే ఉన్నాడు అతను, ఆ యువకుడు. ఇతను ఈ పెద్ద ఆయన, ఈ పెద్ద మనిషి వేచి చూస్తూ ఉన్నాడు. వచ్చాడు కొంతసేపటికి. నీకోసమే వచ్చానయ్యా అంటే, వచ్చారు, బాగుందండి, మీ నాన్న స్నేహితుడిని అని చెప్పాడు. ఓహో అవునా, మీకు ఏదన్నా అని చెప్పి తిన పనిలో ఇతను ఉన్నాడు, వండుకుని తినాలి కదా. మీకు ఎక్కడైనా భోజనం ఏర్పాటు అది ఉంటే మీరు చూసుకోండి, నేను ఇదిగో భిక్షాటన, యాయవారము అనేవారు అప్పట్లో, యాయవారం చేసుకుని వచ్చాను, నేను అన్నం వండుకుని తింటాను, సరే అండి అని చెప్పి ఇంకా పంపించేసే హడావిడిలో ఉన్నాడు అన్నమాట. అయితే ఆయన అన్నాడు, లేదయ్యా, మీ నాన్న నీకోసం ఎంతో ధనాన్ని కూడబెట్టి దాచి వెళ్ళిపోయాడు, నీకు తెలియదా అని అడిగాట. నాన్న ధనం కూడబెట్టడం ఏమిటండి, ఇప్పుడు మీరేమన్నా హాస్యాలు ఆడుతున్నారా, ఇది జోక్స్ వేయడానికి సమయం కూడా కాదు, సరిగ్గా మీరు వచ్చిన దారినే మీరు వెళ్ళిపోతే నా వంట నేను చేసుకుంటాను అని అతను అన్నాడట చికాగ్గా కొంచెం. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో నిజమన్నయ్యా, నాకు తెలుసు, 1,00,00,000 కాసులు నీకోసం ఎన్నో నాణేలు, 1000 బంగారు నాణేలు దాచాడు. ఎక్కడ దాచాడండి అని అడిగాడు. ఈయన ఆశ్చర్యపోయాడు ఈ పిల్లాడు. అడిగితే ఈ ఇంట్లోనే దాచాడు. ఈ ఇంట్లోనా, ఎక్కడండి, ఏది, ఏమీ లేదే ఎక్కడంటేను, అదిగో మీ బెడ్రూమ్, మీ గదిలో ఒక పలక కింద భూమిలో దాచిపెట్టాడు అంటేను, ఎక్కడండి, ఏ పలక అని అడిగితే, ఎక్కడైతే తను వండుకుంటున్నాడో అక్కడ ఆ పలక, అక్కడ తీస్తే నిజంగానే 1000 నాణేలు ఉన్నాయి. మనమందరం కూడా అలాగే ఉన్నామండి. మనము మనకి లభించినటువంటి మన స్వరూపమే అయినటువంటి, లభించడం కాదు, మన స్వరూపమే అయినటువంటి ఈ ఆత్మానందాన్ని మనం తెలుసుకోలేక భిక్షాటన చేసుకుంటున్నట్లుగా బయట విషయాలలో ఏదో ఆనందం ఉందేమో, వస్తువులలో, మనుషులలో, బాహ్యంలో ఏవో సుఖాలు ఉన్నాయని చెప్పి మనం ఎంతో వెంపర్లాడుతున్నాం ఆ భిక్షగాడిలాగా. మనకి తెలియదు మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నది ధనమంతా కప్పిపెట్టి అని చెప్పి. మీరు ది ఆల్కమిస్ట్ అని చెప్పి ఒక బుక్, ఒక ఆథర్ రచించి మంచి బుక్ అండి అది. అందులో కథ కొంచెం దాదాపుగా ఇలాగే ఉంటుందండి. అది అట్లా ఉన్నదన్నమాట. మనందరి పరిస్థితి కూడా అలా ఉన్నది. మనం ఆత్మలాభం అంటే అది, ఉన్నదాన్నే పొందడం. ఇప్పుడు అతనికి లేదు, కొత్తగా ఏదో పొందలేదు, నాణేలు ఉన్నవే అతనికి తెలియలేదు అవి ఉన్నాయి అని చెప్పి కదా. అలాగే మనస్థితి కూడా అంతేనండి. దీన్ని ఏమంటారంటే ప్రాప్తస్య ప్రాప్తి అని అంటారనమాట. ప్రాప్తస్య ప్రాప్తి అంటే పొందిన దానినే తిరిగి పొందడం అని. ఎందుకంటే తెలియదు కాబట్టి, పొందాను అన్న విషయము తెలియలేదు కాబట్టి తిరిగి పొందాను అన్న మాట అనుకుంటున్నాం. దీన్ని మెడలో నెక్లెస్ పెట్టుకుని మర్చిపోయిన తల్లి ఉదాహరణ కూడా చెప్తారనమాట. మర్చిపోయిన అమ్మగారు అని చెప్పి, ఆవిడ ఊరంతా వెతికి తన మెడలోనే ఉన్నది అని గుర్తించి నా నెక్లెస్ దొరికింది అని అంది. దొరకడం అంటే ఎప్పుడు పోలేదు కదా,
అట్లాంటిదే మన ఆత్మతత్వము కూడా అంతే. ఆత్మలాభం అంటే అదే. ఇంకోటి ఏమన్నారు, గురుణాపి న విచాల్యతే, దుఃఖేన గురుణాపి న విచాల్యతే. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కానీ కూడా ఇక ఆ తెలుసుకున్నాక ఆ తర్వాత అతడు చెలించడు అన్నారు. శస్త్ర నిపాతాది లక్షణేన గురుణా మహతాపి. ఆయుధ దెబ్బలు, ప్రియ వియోగము మొదలైనటువంటి పెద్ద పెద్ద దుఃఖాలు వచ్చినా కానీ కూడా చెలించడట అతను. భయం అనేటటువంటిది ఉండదు, దేని మీద రాగద్వేషాలు లేవు కనుక అటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. ఇది అలా అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఉండేవాడు కదా, ఆయన ఒకప్పుడు భారతదేశాన్ని ఆయన దండెత్తాడు వచ్చాడు భారతదేశం మీదకి. అప్పుడు ఆ సమయంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ఒక సాధువు కనిపించాడంట ఆయనకి. కనిపిస్తే ఆ సాధువు వెళ్ళిపోతున్నాడు, ఈయనకి నమస్కారం పెట్టడు. ఇదేమిటి, అలెగ్జాండర్ చక్రవర్తి అంతటి వాడు వెళ్ళిపోతుంటే నమస్కారం పెట్టడు. ఆగాడంట అలెగ్జాండర్. అదిగో అతన్ని పట్టుకురండి ఆ యోగిని అని పట్టుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నువ్వెందుకు నమస్కరించట్లేదంటే, నాకు మీ వల్ల ఏమి లాభము లేదు, నష్టము లేదండి, నేనెందుకు మిమ్మల్ని నమస్కారం చేయాలి అని చెప్పి అన్నాడు. మీకెందుకు నమస్కారం చేయాలి అని చెప్పి, అడవి ప్రాంతం ఇది, ఇక్కడ నాకేమీ ఇట్లా హెచ్చు తగ్గులేమీ లేవు అని అంటే చాలా కోపం వచ్చి, నిన్ను నరికేస్తాను కత్తితో, నువ్వు నమస్కారం ఇప్పటికిప్పుడు చెయ్యకపోతే అని చెప్పి బెదిరించాడు ఆ సైనాధ్యక్షుడు. చంపితే చంపేసాయి, శరీరమే కదా, నువ్వు చంపగలిగేది శరీరాన్నే కానీ నన్ను కాదు, నేను ఆత్మను, ఆత్మస్వరూపంలో అచ్ఛేద్యోయం అదాహ్యోయం, ఏది కూడా నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రములేమీ కూడా ఛేదించలేవు ఆత్మని. ఏదన్నా చేస్తే ఆ శరీరం మాత్రమే, ఆ శరీరం నేను కాదు కదా, నీ ఇష్టం చేసుకుంటే చేసుకో, నాకు ఎటువంటి భయము లేదు అన్నాడట. ఆ మాటలకి అవాక్కైపోయి అలెగ్జాండర్ గారు కిందకి దిగి నమస్కారం చేశాడు. ఎవరైనా అంటే, భారతదేశంలో ఇటువంటి యోగులు ఎంతోమంది ఉన్నారండి, జ్ఞాని, మహాజ్ఞాని ఈయన అని చెప్పి తెలియజేశారట. అది అలా ఉంటాడు జ్ఞాని. ఎటువంటి దుఃఖము ప్రాణం మీదకే వచ్చినా కానీ కూడా విచలితుడు అవ్వకుండా ఉంటాడు, భయం లేకుండా నిర్భయ స్థితులు. అది గురు అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయండి. అందులో ఒకటేమిటంటే చాలా బరువు అని, హెవీ అని. ఇక్కడ గురుణాపి అంటే చాలా పెద్ద దుఃఖము అని. తితిక్ష పాటిస్తారు, వాళ్ళకి దుఃఖము, కోపము, అవమానము మొదలైనటువంటివి జరుగుతాయి, జరగవు అని కాదు, కానీ అలా జరిగినటువంటి సందర్భాలలో కూడా తితిక్ష, సహనము పాటిస్తూ ఉంటారనమాట. ఇక తర్వాత 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సహ నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విణ్ణ చేతసా. తం అటువంటి దుఃఖ సంయోగ వియోగం, ఇది నిజానికి ఆ బ్రేక్ ఇవ్వకూడదండి ఈ వాక్యం చెప్పేటప్పుడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం, ఆ విద్యా దుఃఖ సంయోగ వియోగం అనేది ఒకటే మాట. మనము ట్యూన్ కోసం బ్రేక్ చేస్తున్నాం. ఆ సంయోగ అన్న మాట దగ్గర దీర్ఘం పెట్టకుండా వెంటనే అందుకోవాలన్నమాట. దీర్ఘం అంటే సంయోగ అని ఎక్కువ అవసరం లేకుండా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అని చెప్పచ్చు, కానీ అది ఒకటే వాక్యము అని గుర్తుపెట్టుకోండి. దుఃఖ సంయోగ వియోగం అంటే దుఃఖాలతో సంయోగము యొక్క వియోగాన్ని. యోగ సంజ్ఞితం, యోగం అనేటటువంటి పేరు కలదిగా విద్యాత్ తెలుసుకోవాలి. సహాయోగ అటువంటి యోగము నిశ్చయేన స్థిరమైన పట్టుదలతో, దృఢ దీక్షతో, అనిర్విణ్ణ చేతస విసుగు లేకుండా యోక్తవ్య అభ్యసించాలి. అటువంటి దుఃఖ సంయోగంతో గల వియోగమే యోగము అని తెలియవలను. అటువంటి యోగమును స్థిర చిత్తంతో, స్థిర నిశ్చయంతో, విసుగులేని చిత్తంతో అభ్యసించవలసి ఉన్నది. యోగము అంటే నిజానికి కలవడం అనమాట అండి, ఉండటము లేదా కలవడము. ధనయోగం పట్టిందయ్యా అంటారంటే ఏమిటండి, అతని దగ్గర అంతకు ముందర లేని ధనం వచ్చింది అతనికి, అందుకు ధనయోగం పట్టింది. వాహన యోగం అన్న మాట వినుంటారు కదా, లేని వాహనం కొత్తగా కొనుక్కుంటే వాహన యోగం పట్టిందయ్యా అంటారు. అట్లా యోగము అంటే ఉండడము లేదా కలవడము, లభించడం అనమాట. వియోగం అంటే ఏమిటండి, లేకపోవడం లేదా దూరం అవ్వడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకటి లేకుండా పోవడమే ఇంకొకటి ఉండడము అంటున్నారు.
దుఃఖ సంయోగము యొక్క వియోగమే యోగము అంటున్నారు. చూడండి, ఒకటి లేకుండా పోవడమే, ఇంకొకటి పొందడం అని. మనం చూసుకుంటే అర్జునుడి యొక్క విషాదానికి కారణం ఏమిటంటే సంసారం అనేటటువంటి దుఃఖమే. నా వాళ్ళు అంతరించిపోతామేమో అనేటటువంటి దుఃఖము కదా. అదే దుఃఖ సంయోగం అండి. ఎప్పుడు సంసారంలో సుఖదుఖాది అనుభవాలు అనుభవిస్తూ ఉండడమే దుఃఖముతో సంయోగం ఏర్పడడం. దుఃఖంతో సంపర్కం పెట్టుకున్నాం మనం చేతులు దుఃఖంతో జోడించామన్నమాట అండి. అది దుఃఖ సంయోగం అంటే అది. దానికి కారణం ఎందుకండి అలా చేశాము, కోరి ఎందుకు మనం దుఃఖాన్ని నెత్తిన వేసుకుంటున్నామంటే తస్య హేతు అవిద్య అన్నారు. అజ్ఞానం అన్నమాట. తప్పుడు ఆలోచనలు, సగం సమయం అంతా కూడా మనకి నష్టము తప్పుడు ఆలోచనల వల్ల కలుగుతూ ఉంటుంది. ఏదో ధనం ఉంటే చాలా సుఖం ఉంటుంది అని అనుకుంటాం, అది ఒక తప్పుడు ఆలోచన కదా. అట్లా అండి అది. అటువంటి అజ్ఞానం, ఆ దుఃఖ సంయోగానికి కారణము అజ్ఞానం కనుక ఈ అజ్ఞానం నుంచి మనం విడిపడాలి. అది అటువంటి ఆ దుఃఖ సంయోగ వియోగాన్నే యోగము అని అన్నారు. తం విద్యాత్ అంటే దానిని తెలుసుకో. జ్ఞానము, విద్యాత్ అంటే జ్ఞానం సంబంధించింది. మనకి ఈ ఆత్మతత్వ జ్ఞానము తెలియాలి. అజ్ఞానము తొలగిపోయేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. చూసారా, ఈ శ్లోకంలో ఒక పక్క ధ్యానాన్ని, ఇంకొక పక్క ఆత్మతత్వాన్ని కూడా కలిపి చెప్తున్నటువంటి శ్లోకం అన్నమాట ఇది. మనకి ఇప్పటికే యోగం అనే శబ్దానికి భగవద్గీతలో 2-3 అర్థాలు వచ్చాయి. ఏమిటండి? సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం. ఇట్లా యోగం అనే పదానికి ఎన్నో నిర్వచనాలు ఇప్పటికే ఇచ్చారు. చాలామంది యోగం అంటే ఆసనాలు మొదలైనవి అనుకుంటారు. కానీ ఇక్కడ యోగం అంటే ఏ అర్థంలో చెప్పారంటే ఈ యోగము అన్న మాటకి అర్థాన్ని మనకి ఆపోజిట్గా చెప్పారంటే విపరీత లక్షణ అంటారు. ఇది ఎలాంటిదంటే ఫెయిల్ కాకుండా ఉండడము అంటే పాస్ అవ్వడము అని అర్థం. వాడు ఫెయిల్ అవ్వలేదండి అని అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటండి? పాస్ అయ్యాడు అని. అట్లాగే దుఃఖ సంయోగం నుంచి వియోగం వచ్చిందండి అంటే ఏమిటంటే యోగం కలిగింది అని, యోగం సిద్ధించింది అని గుర్తు. అర్థమైందండి? అది చక్కగా ఇలా చెప్పారన్నమాట భగవానుడు. అటువంటి చెప్పిందే చెప్తున్నారు. ఆ యోగం యొక్క ఫలాన్ని ఇంతకు ముందర కూడా చెప్పారు 15వ శ్లోకంలో. యోగి నియత మానస శాంతిం నిర్వాణ పరమాం. ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎందుకు ఇలా మరలా ప్రారంభించి చెప్తున్నారు అంటే మళ్ళీ దాన్ని, ఆ యోగాన్ని బాగా అభ్యసించాలి అని చెప్పి మనకి ప్రయోజనాన్ని చూపుతున్నారన్నమాట. అది తర్వాత శ్లోకాల్లో యోగ ఫలాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తారు. అది ఎలా చెయ్యాలి అంటే ఆ యోగాభ్యాసము నిశ్చయము నిరాశ లేకుండా చెయ్యాలి. నిశ్చయం అంటే అదే అన్నారు ఇక్కడ. ఏమన్నారు? యోగ అనిర్విణ్ణ చేతస స నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతస. 2 మాటలు చెప్పారు. నిశ్చయంగా అభ్యసించాలి, ఇంకొకటి అనిర్విణ్ణ చేతస. 2 చెప్పుకుందాం. నిశ్చయం అంటే ఏంటంటే అధ్యవసాయన అంటారంటే నిశ్చయమైనటువంటి బుద్ధితో, కన్విక్షన్. ఇంగ్లీష్లో కన్విక్షన్ అంటారు. కన్విక్షన్ ఉండాలి మనం చేసేటటువంటి సాధన పట్ల. మనకి ఆ శ్రద్ధ ఉండాలి, ఆ కన్విక్షన్ ఉండాలి, దీక్ష ఉండాలి. అలాగే అనిర్విణ్ణ చేతస, నిర్విణ్ణము అంటే నిరాశ అండి. అనిర్విణ్ణ చేతస అంటే నిరాశ, నిరుత్సాహము, విసుగు లేనటువంటి మనస్సుతో అభ్యాసం చెయ్యాలి ఈ ధ్యానాన్ని. వేదాంత ధ్యానము, ఆత్మతత్వ ధ్యానము లేకపోతే చాలాసార్లు ఏమవుతూ ఉంటుందంటేనండి, మనకి ఎంతో కాలం నుంచి అభ్యాసం చేస్తున్నానండి, ఏ ఫలితము నాకు కలగట్లేదు, ఇది నాకు అబ్బదేమో, అయిపోయింది, లేదా ఆ యోగమే సరిగ్గా దోషంగా ఉందేమో, అందుకే నాకేమీ ప్రోగ్రెస్ అసలు రావట్లేదు అని అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. లేదా మనకేమనిపిస్తుందంటే నాలాంటిది నేను ఎక్కడ చేయగలను, నాకేమీ రాదు జీవితంలో, నాలాంటి వాళ్ళు ఈ యోగాన్ని ఎలా అభ్యసించగలరు అని కొంతమంది జారుకుంటారు. కొంతమందికి అమ్మో ఇది చాలా కష్టమండి, ఇటువంటి అందులోనూ ఆత్మతత్వాన్ని కూడా కలిపి చెప్పేస్తున్నారు, మాకంటే ఏమిటో కూడా అర్థం కావట్లేదు, ఇదంతా చాలా కాంప్లికేటెడ్ బిజినెస్గా ఉందండి, వదిలేద్దాము అని కొంతమంది అనుకుంటారు మధ్యలోనే సాధన. అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నారు. అనిర్విణ్ణ చేతస, విసుగు విరామము లేకుండా చెయ్యాలటండి. మనకి ఒక వారం రోజులు చేసేటప్పటికే విసిగైపోతుంది. అబ్బా ఎప్పుడో ఇదేమిటి, అదొక ఏమవుతుందంటే బలవంతంగా చేయడం అయిపోతూ ఉంటుందండి. మనం ఏది పెట్టుకున్న జీవితంలో కొంచెం ఒక బలవంతంగా చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వకూడదండి. నిజానికి అంత పరిస్థితి రావడం కంటే ఆపేయడం కూడా మంచిది. అమ్మో ఇది ఇప్పుడు చెయ్యాలా నేను అనేది పెద్ద కష్టంగా భావన చేస్తున్నప్పుడు ఎందుకండి అలాంటి సాధనలు చెయ్యకూడదు నిజానికి.
అందుకే చెప్తున్నారు అనిర్విణ చేతస, నిర్వేదాన్ని పొందకుండా ఆచరించు అని. రెండు రెండు కథలు చెప్పుకుందాము. ఈ ఈ అనిర్విణ చేతస అన్నదానికి ఎంత సాధన చెయ్యాలి అన్నదానికి కూడా ఒక సముద్ర తీరంలో ఒక పక్షి ఉండేదిట. ఆ పక్షి ఒకనాడు ఏమైందంటే ఆ పక్షి యొక్క గ్రుడ్లు ఈ ఈ సముద్రంలో కొట్టుకుపోయాయి. అంటే సముద్ర దేవత ఆ పక్షుల్ని హరించుకుపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. అయితే ఈ పక్షి ఊరుకోలేదుట. ఇదనుకుంది, ఎలాగైనా నేను ఈ సముద్రంలో నీళ్ళన్నీ తోడేస్తాను, అప్పుడు నా పిల్లలు నాకు దక్కుతాయి, నా గుడ్లు నాకు దక్కుతాయి అని చెప్పి ఇదేం చేసిందంటే, పక్షి కదండి, పక్కనే ఉన్నటువంటి దర్భపుల్ల ఒకటి ఉన్నది, ఆ దర్భగడ్డి పెరిగి ఉన్నది అక్కడ ఆ సముద్ర తీరంలో. అది ఒక్కొక్కటే తీసి ఆ ఒక దర్భపుల్ల తీసి నోట్లో కరుచుకుని వచ్చి దాంతో సముద్రాన్ని నింపింది. అంటే ఒక 2 చుక్కలు వస్తాయి, అది తీసుకెళ్ళి ఒడ్డున పడేస్తుంది. ఇట్లా నిర్విరామంగా రోజుల తరబడి చేస్తూ ఉందిట. ఒకనాడు నారద మహర్షి అటుగా వెళ్ళిపోతూ ఆయన చూశాట, ఈ పక్షి సంగతి ఏమిటి, ఈ పక్షి కనబడింది, ఏమిటి ఇది ఏం చేస్తోంది అదే పనిగా అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పక్షి జరిగిన కథ అంతా చెప్పింది. ఆయన అన్నట్ట, నీకేమన్నా వెర్రా, ఆ సముద్రం నీళ్ళు ఎప్పటికి బయటకు తీసుకొస్తావు, నువ్వు విరమించుకో, నీ యొక్క ఈ ప్రయత్నాన్ని విరమించుకుని నువ్వు విశ్రాంతి తీసుకో అని నారద మహర్షి చెప్తే పాపం ఆ పక్షి వినలేదు. అది అందుకే ఎప్పటికైనా నేను ఇది సాధించి తీరుతాను అని చెప్పి తన మానాన్ని అది పని చేసుకుంటూ ఉన్నది. నారదుడి గారికి ఎంతో బాధ కలిగి ఆయన దేవలోకంలో ఉన్నటువంటి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాడు. వైకుంఠంలో దగ్గరికి వెళ్ళి, అయ్యా చూసావా, నీ పక్షి జాతిదే ఒకానొక పక్షి ఇంత కష్టపడుతోంది సముద్రాన్ని తోడేయాలని చెప్పి, తన గుడ్లు పోయాయిట, నువ్వేదన్నా సహాయం చెయ్యి, నువ్వు చెయ్యాలి, నీ ధర్మం అవుతుంది. ఎందుకంటే పక్షిరాజు కదా గరుత్మంతుడు అంటే. ఇప్పుడు గరుత్మంతుడికి చాలా కోపం వచ్చి ఆయన దిగాడు, అంటే సముద్రుడి మీద కోపం వచ్చి దిగి పెద్ద పెద్దగా తన రెక్కలని ఆడిస్తూ ఆ సముద్రం మీద తిరుగుతూ ఉండేటప్పటికీ సముద్రంలో నీరంతా అల్లకల్లోలం అయిపోయిందంట. భయపడిపోయాడు, ఇంకిపోతానేమో అని చెప్పి అప్పుడు సముద్రుడు శాంతించమని ఆ యొక్క పక్షికి తన యొక్క గురుట్లు తిరిగి ఇచ్చేశాడనమాట. అది కథ. అంటే అంతటి నిర్విరామంగా ఆ పక్షి అలాగా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా ఆ సహాయం అంది తీరుతుంది అనడానికండి. ప్రయత్నాన్ని, ఇంతటి పెద్ద ప్రయత్నము నేను చెయ్యలేనేమో అనేటటువంటిది కూడా ఆలోచించకుండా అది అట్లా చేస్తూ ఉన్నప్పుడు దైవమే దిగి వచ్చి సహాయం చేసింది చూసారా. అట్లా మనము కూడా సాధనలో ఎప్పటికీ కూడా విసుగు చెందకూడదు, అలాగే నీరసం పడిపోకూడదు. నాలాంటి దానికి ఇది రాదేమో, నాకు చెయ్యడము రాదేమో, ఇట్లా ఏవో మనకి ఎన్నో సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి ఈ మనస్సు ఒక్కనాడు సడన్గా మనం 2 రోజులు లేదా పోనీ 2 నెలలు మనము ధ్యానం చేసేటప్పటికీ ఎలా పోతుందండి, పోదు కదా, సమయం పడుతుంది. అది మనం వేచి ఉండాలి, విసుగు చెందకూడదు, ఆపకూడదు. అది సుందరకాండ కూడా చెప్పచ్చు. యోగ సాధనకి మొత్తం ప్రతీకగా సుందరకాండని చెప్తారు. సుందరకాండలో కూడా హనుమంతుడి యొక్క సీతాన్వేషణ పూర్తిగా ఇదే. అనిర్వేదం అని అంటాడు ఆయన ఒక చోట. ప్రారంభంలో ఎంతో వెతికారు, సాయం సంధ్య వేళ లంకలో అడుగుపెట్టాడు ఆయన. అడుగుపెట్టి ఒక అంగుళము కూడా ఖాళీ మిగల్చకుండా మొత్తము లంకంతా కూడా ఆయన గాలించేశాడు. సీతాదేవి ఆయనకి ఎక్కడా దర్శనం అవ్వలేదు. ఎంతో నిరాశ నిస్పృహ చెందాడు, ఇక నేను ఇక్కడే ప్రాణాలను వదిలేస్తాను అని చెప్పి. అయితే అప్పుడు మళ్ళీ తనకు తానే మనస్సులో ఇదిగో అనిర్వేదము చెందకూడదు నేను అని చెప్పి తిరిగి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి అశోకవనము కనిపించడము, ఇక్కడ అమ్మవారు సీతమ్మ తల్లి ఉంటుందేమో అని చెప్పి వెళ్ళడము, ఇదంతా కథ తెలిసిందే కదండి. ఆత్మయోగ సాధనకు ప్రతీక అనమాట. మనము కూడా అట్లానే నిర్వేదానికి గురి అవ్వకుండా చక్కగా మనం చెయ్యవలసింది మనం చేస్తూ ఉండాలి మన సాధనని. అదే ఇక్కడ చెప్పారు, అనిర్విణ చేతసాని. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా మనకి మానేయాలి అని అనిపించినా, నా వల్ల ఇదేమీ అవ్వదులే అని మనల్ని చూసుకుని మనకే ఒక రకమైనటువంటి న్యూనతాభావం ఉంటారు, ఇన్ఫీరియర్, నేను పనికిరాను అనేటటువంటి భావన, ఇవన్నీ కూడా సాధనకి పనికిరావు. అవన్నీ పక్కన పెట్టి మనం చెయ్యవలసిన సాధన మనం చేసుకోవాలి అని. ఇక తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ 4 శ్లోకాల యొక్క తాత్పర్యం ఒకసారి చెప్పేస్తాను. ఏ కాలమునందు యోగాభ్యాసము చేత మనస్సు నిగ్రహించబడి చిత్తవృత్తులు లేకుండా ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధమైన మనస్సుతో ఆత్మను దర్శిస్తూ ఉన్న యోగి తనయందే తృప్తిని పొందుతూ ఉంటాడో, తుష్యన్నని వచ్చింది కదా 20వ శ్లోకం, తుష్యతి. తర్వాత
బుద్ధి చేత మాత్రమే గ్రహించబడేది, ఇంద్రియ విషయ జనితము కానిది, అనంతమైనది అయినటువంటి ఆనందాన్ని ఎప్పుడైతే ఆ యోగి తన అనుభవిస్తాడో, ఎప్పుడైతే ఆత్మయందు నిలిచి ఇంకా ఎటువంటి చలనాలు ఇక ఎప్పటికీ కూడా చలించడో, అలాగే తర్వాత శ్లోకం, దేనిని పొంది అంతకంటే అధికమైనటువంటి లాభము ఉన్నది అని తలపడో, దేనియందు స్థితుడై తీవ్ర దుఃఖము చేత కూడా చెలింపబడడో, అటువంటి దుఃఖ సంయోగంతో గల వియోగమే యోగము. దానిని తెలుసుకోవాలి. అటువంటి యోగము స్థిరమైన నిశ్చయంతో విసుగులేని చిత్తంతో అభ్యసించాలి. ఇది యోగము గురించి చెప్పినటువంటిది. అధిక లాభము విషయం అండి. ఇంకొక మాట, మనకి మామూలుగా లోకంలో ఏంటంటే ఏదైనా ఒకటి పొందేమనుకోండి, అంతకంటే పెద్దది ఇంకోటి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి. ఒక 2 వీలర్ కొన్నామనుకోండి, కారు ఉంటే బాగుంటుంది. కారు కొన్నామనుకోండి, బెంజ్ కారు ఉంటే బాగుంటుంది. అది కూడా ఉన్నదనుకోండి, హెలికాప్టర్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా అనమాట. ఊర్లు కొనేస్తే బాగుంటుంది. ఎప్పటికీ మనకి అంటే ఆ లాభము పెద్ద లాభముగా అనిపించదు, దానికంటే అధికమైనది ఇంకొకటి ఉంది అని అనిపిస్తుంది. మనం అనుభవించేటటువంటి భోగ వస్తువులన్నీ అలాగే ఉంటాయి. కానీ ఆత్మలాభం అనేటటువంటిది ఇక దానికి మించింది ఇంకొకటి ఉంది అని అనడానికి వీలు లేనంత స్వరూప ఆనందం అది. ఇక తర్వాత 24వ శ్లోకం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. 2 శ్లోకాలు కలిపి ఒకటే వాక్యం, అందుకే మళ్ళీ కలిపి చెప్తున్నాను. సంకల్ప ప్రభవాన్, సంకల్పము వలన కలిగేటటువంటి సర్వాన్ కామాన్, కోరికలన్నిటినీ అశేషత అంటే పూర్తిగా ఇక ఏది మిగల్చకుండా, త్యక్త్వా వదిలి, మనసా వివేకంతో కూడినటువంటి మనస్సుతో, ఇంద్రియగ్రామం సమంతత వినియమ్య ఇంద్రియ సమూహమును అన్ని విధాల విషయాల వైపుకి పోకుండా నిగ్రహించి. తర్వాత శ్లోకం ఇప్పుడు, ధృతి గృహీతయా బుద్ధ్యా ధైర్యముతో కూడినటువంటి బుద్ధి చేత శనైహి ఉపరమేత్. శనైహి అంటే మెల్లగా, మెల్లమెల్లగా. శనైశ్చరుడు అని నవగ్రహాల్లో చెప్తాము. ఆయన శనైహి చరహ అంటే మెల్లిగా నడిచేటటువంటి వాడు కాబట్టి ఆయనకి శనైశ్చరుడు అని. గ్రహాలలో కూడా శాటర్న్ అంటారు కదండి, అన్నిటికంటే చాలా స్లోగా తిరుగుతుందంటది. అందుకని దాని పేరు శనిగ్రహము అని పెట్టారు. శని అంటే మెల్లగా తిరగడం, మెల్లగా అని. సో శనైహి అంటే మెల్లమెల్లగా, ఉపరమేత్ ఆలోచనలని విరమించుకోవాలి. మనః ఆత్మసంస్థం కృత్వా కించిదపి నా చింతయేత్. మనస్సుని ఆత్మయందే సుస్థిరంగా నిలిపి వేరేది ఏదీ కూడా ఇక ఆలోచించరాదు. సాధన చెప్తున్నారు ఎలా అటువంటి యోగ స్థితిని పొందాలి అని చెప్పి. మనకి సంకల్పము వలన కలిగేటటువంటి సమస్త కోరికలను పూర్తిగా విడిచి అని అన్నారు. అంటే వివేకవంతమైనటువంటి మనస్సు ఉండాలి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అన్నారు కదా. విషయాల పట్ల, విషయాల గురించినటువంటి ధ్యానము ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద సంగం ఏర్పడి అది కోరికగా మారుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, మనము అటువంటి స్థితికి వెళ్ళకూడదు. కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. మరేం చేయాలండి, ఏది ఎలా ప్రాప్తిస్తుంటే దాన్ని స్వీకరిస్తూ వెళ్ళిపోతూ ఉండాలి ముందరికి. అఫ్కోర్స్ దాని వలన సుఖం అనుభవం వస్తుంది కొన్ని సందర్భాలలో దుఃఖం అనుభవానికి వస్తుంది. అయినా కానీ కూడా మనము నిరంతరము ఈ సాధన విషయంలో ఇట్లాగా మనమంతట మనం సంకల్పాలు చేసుకోకుండా ఉండాలన్నమాట. కేవలము యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు. ఇది లభిస్తుంటే దాని గురించి ఇక సరే అయితే నెక్స్ట్ స్టెప్ మనం ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అయ్యో ఇది కలగలేదే అది కలగలేదే అని దుఃఖాన్ని పొందకుండా ఉండాలి. అలాగే ధైర్యముతో కూడినటువంటి బుద్ధి చేత, ధృతి గృహీతయా బుద్ధ్యా. ఒక్క నిమిషము. ఆత్మసంస్థం మనఃకృత్వ తర్వాత వస్తుంది. ధైర్యంతో, ధృతి అంటే ధైర్యం అని ఎగ్జాక్ట్గా కాదండి, దీక్షతో
మన మనస్సు అంతా కూడా ఈ లక్ష్యం మీదే దృష్టి పెట్టగలిగి ఉండాలి. అది దీక్షతో నిండినటువంటి బుద్ధి చేత మనస్సుని ఆత్మయందే సుస్థిరంగా నిలిపి అని చెప్పారు. ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే అది ఆత్మయందే సుస్థిరంగా నిలిపి మెల్లమెల్లగా విషయాలోచనల్ని మనం వెనక్కి అరికట్టాలి. ఎందుకు? వినియమ్య మీరు 2 శ్లోకాలు కలిపి మనం తాత్పర్యం చెప్పుకుంటున్నామండి. వివరణ మనసా ఇంద్రియ గ్రామం అని చెప్పారు కదా. కాబట్టి మనస్సుని విషయాల నుంచి వెనక్కి మరల్చాలి. సమస్త కోరికలని పూర్తిగా విడిచిపెట్టాలి. ధైర్యంతో కూడినటువంటి బుద్ధి చేత ఆత్మయందే సుస్థిరంగా నిలిచి మెల్లమెల్లగా ఈ సాధన మనం చేస్తూ ఉండాలి. వేరే ఏ కొంచెము కూడా ఆలోచించకూడదు. నా కించిదపి చింతయేత్, ఇక ఏ కొంచెము కూడా ఇతర ఆలోచనలు చెయ్యకూడదు. అది తాత్పర్యము. కొంచెం ఇందులో చెప్పుకున్నాం. సంకల్పము అంటే ఏంటంటేనంటే మనస్సులో ఆలోచన రూపంగా ఉంటాయి. కోరికలకి బీజము సంకల్పము అంటారు. ఇది ఎలా అంటే చూడండి, శోభనాధ్యాస అని ఒక మాట ఉన్నది. ఇదేంటంటే ఏదైనా ఒకటి చూసామనుకోండి, ఇది నాకు కూడా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏదైనా అంతే, చాలా విషయాలే కాదండి, మనుషులే కాదు, ఏదైనా అంతే. నాకు ఇటువంటిది ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి ఆలోచనల వలనే మనకి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. ఇవి నిజానికి అది దాని వలన మనకి బాగుండడం అనేటటువంటిది కళ్ళ, అంటే వాస్తవంగా అలా జరగదు. కానీ మనం దాన్ని అట్లా అనుకోవడమే మనకి కష్టాన్ని తెచ్చిపెడుతోంది. అది ఆ సంకల్పాలను సృష్టిస్తోంది. తద్వారా కోరికలు, తద్వారా మనకి ఇక అక్కడి నుంచి సంసారం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అది అందుకే అశేషత, అసలు ఇక మిగులు లేకుండా, అశేషేన నిర్లేపేన, ఇక ఏమాత్రము మిగలకుండా మనము వాసనలతో సహా, లోపల సంస్కార రూపంలో ఉండేటటువంటి వాసనలతో సహా మనం అన్నిటినీ కూడా వదిలిపెట్టాలి. అంటే ఎలా కుదురుతుందండి అంటే కేవలము సాక్షి మాత్రంగా ఉండాలి. ఇదంతా కూడా అసత్యము అనేటటువంటిది గుర్తు చేసుకుంటూ ఉండాలండి. వివేక వైరాగ్యాలు అవి ఉంటే కలుగుతాయి. ఇది లేదా వాటిలో ఉండేటటువంటి అశాశ్వతత్వాన్ని లేదా మిథ్యాత్వాన్ని, అవన్నీ కూడా దోష దర్శనాన్ని చేసినప్పుడు ఈ కోరికలన్నీ కూడా ఇక మిగలకుండా సమసిపోతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, కోరికలు ఉంటే నష్టం ఏమిటండి అంటే మనస్సు డల్ అవుతుందండి. ఎందుకంటే మనస్సు నిండా ఎప్పుడైతే వ్యవహారాలు చేరిపోతాయో అది అంతర్ముఖమై ఆ ఆత్మతత్వాన్ని పట్టుకోలేకుండా అయిపోతుందన్నమాట. అందుకు కోరికలనన్నీ వదిలిపెట్టండి అని మనకి ఎన్నో అధ్యాయాల నుంచి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. విసుగు విరామం లేకుండా మనకు వచ్చేస్తుందో పక్కన నుంచి కదండి. అనిర్వేణ చేతస, ఇటువంటి విషయాల్లో అసలే ఉండకూడదు. సాధన పరంగా మనకి ఎప్పటికప్పుడు మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలండి. నో ఐ కెన్ డూ ఇట్ అన్నట్లుగా ఎవరు మనకు వచ్చి అలా ఎంకరేజ్ చెయ్యరు. మనమే బాగా అప్పుడప్పుడు మనకి నేను ఇక చెయ్యలేను ఈ సాధన అనిపించినప్పటికీ కూడా మనమే అది ఆ స్థితి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి భక్తి చాలా ఉపయోగపడుతుంది. ఈ మనస్సుని వెనక్కి మరల్చడానికి, ఆ కోరికలని తగ్గించుకోవడానికి సూక్ష్మం అవుతుంది మనస్సు. కోరికలు తగ్గినప్పుడు షార్ప్ అవుతుందన్నమాట. మనకి వెంటనే ఏకాగ్రమయ్యి విషయాన్ని పట్టుకోగలుగుతాం. భక్తి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అంటారు వింటూ ఉన్నామండి కానీ ఎక్కువగా ఏం పెద్ద మనస్సులోకి వెళ్ళట్లేదండి అంటే దాని అర్థం ఏమిటంటే కొంచెం ఇంకా రాగద్వేషాలు, కోరికలు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కోరికలు, సంకల్పాలు ఉండకూడదనమాట. అప్పుడు ఏమవుతుందంటే నిదానంగా చెప్పేటటువంటి విషయం బోధపడుతుంది. అది ఎలా అవుతుందండి అంటే అలా ప్రాక్టీస్ చేసి చూస్తే అవుతుందండి. భక్తి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే భగవంతుడి మీద ప్రీతి, మనస్సుకి ఏదో ఒకటి ఇవ్వాలండి. ఎప్పుడో అప్పుడు మనస్సు దాని మీద పట్టుకుని ఉంటుందన్నమాట. మనస్సు ఏది పట్టుకోకుండా ఉండలేదు. దానికి భగవంతుడిని కానీ ఆత్మతత్వాన్ని కానీ దాని పట్ల ప్రీతి కలిగించాలి. అప్పుడు తనంత తానుగా విషయాల నుంచి విముఖత వచ్చేస్తుంది. అట్లా అందుకు భక్తి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తారండి. ఆ ఏకాగ్ర చిత్తానికి దత్తాత్రేయ స్వామికి 24 గురువులు అని ఆయన చెప్తారు. మా భాగవతంలో వస్తుంది. అందులో ఒకానొక గురువు ఎవరంటే ఒక బాణాలు తయారు చేసేటటువంటి వ్యక్తి అనమాట. ఎలా గురువయ్యాడంటే ఒకనాడు ఈయన వెళ్ళిపోతూ ఆ దారమ్మట దత్తాత్రేయ స్వామి వారు ఆ ఋషి రూపంలో ఆయన వెళ్ళిపోతూ అక్కడ ఒక బాణాలు తయారు చేసేటటువంటి వాడు ఉండగా అక్కడ ఉన్నారట. కొట్టు దగ్గరికి వెళ్ళారట.
ఈ లోపల రాజుగారి పెద్ద కోలాహలంగా ఆయన యొక్క ఊరేగింపు వస్తోంది. అందుకే ఆగారు. ఆగినప్పుడు చాలా శబ్దాలు కోలాహలంగా ఉన్నది. ఇతను మాత్రము ఏమాత్రము దృష్టి తను చేసేటటువంటి బాణాన్ని సూదిగా ఆయన చెక్కుతున్నాడు అనమాట, కొడుతున్నాడు, దాన్ని తయారు చేస్తున్నాడు. షార్ప్ పెన్ అంటారు చూసారా, బాణాన్ని ఏకాగ్రంగా చేస్తున్నాడు. ఆయనకి అసలు ఏమాత్రము దృష్టి ఒక్కసారి కూడా ఆ రాజుగారి ఊరేగింపు మీదకి వెళ్ళనే లేదుట. అంతా అయిపోయింది. కొంతసేపు అయ్యాక ఆయనకి ఆ బాణం తయారు చేసేసాక ఒక్కసారి చుట్టూ చూశాడంట. చూస్తే ఈ దత్తాత్రేయ స్వామి వారు కనిపించారు. ఏంటి స్వామి ఎప్పుడు వచ్చారు మీరంటే, ఎప్పుడో వచ్చానయ్యా నేను, ఇప్పుడే అదిగో రాజుగారు ఊరేగింపు వెళ్తుంది చూసావా అని అడిగారట. ఎప్పుడు వెళ్ళిందా అండి, నాకు ఏ శబ్దమూ తెలియలేదండి అని అన్నట్ట. ఏకాగ్రం అంటే అలా ఉండాలండి. అంటే ఒక విషయం మీద ప్రీతి చేసేటటువంటి పని యందు కానీ, లేదా భగవంతుడి యందు కానీ, లేదా మనము ఆత్మతత్వము శ్రవణము చేయగా కలిగినటువంటి ఆత్మతత్వ జ్ఞానము పట్ల కూడా మనకి ఆ ప్రీతి ఉన్నప్పుడు దాని గురించే నిరంతరము ఆలోచన అనేటటువంటిది చాలా సహజంగా వచ్చేస్తుంది ప్రీతి ఉన్న చోట. కాబట్టి భక్తి చాలా ఉపయోగపడుతుంది కోరికలన్నీ తగ్గించుకుని ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి. తర్వాత ఇంకా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉండాలి, బాగా పట్టుదలతో సాధన చేసుకోవాలి, మెల్లమెల్లగా చెయ్యాలి. శనైహి ఉపరమేత్ అని అన్నారు అక్కడ ముందు. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చాను. ధృతి గృహీతయ అయింది, మనసైవేంద్రియ గ్రామం వినియమ్య ఇవన్నీ అయ్యాయి. త్యక్వా సర్వాన్ అశేషత సంకల్ప ప్రభావాన్ని ఇవన్నీ అయ్యాయి. ఇక కొంచెం మిగిలి ఉన్నది. మెల్లగా సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది మిగతా విషయాల్లో ఎలా అయినా ఆత్మ సాధనలో మాత్రము ఇది ఎప్పుడూ చెప్తారండి. ఎలా అంటే హఠం పనికిరాదు. ఇప్పటికిప్పుడు నేను సాధించేయాలి అంటే అలా కుదరదండి. ఆత్మతత్వ సాక్షాత్కారం అలా అవ్వదు. మనం ఇంకా మార్గంలోనే ఉంటూ గమ్యం చేరిపోవాలంటే ఎలాగా, మార్గం పూర్తవ్వాలి కదా. అట్లనే సాధన కూడా అంతే. మధ్యలో ఉండి లేదా ప్రారంభంలో అడుగు వేయకుండానే నాకు వచ్చేయాలి అంటే ఎలా వచ్చేస్తుందండి, రాదు. అభ్యాసం చేయాలి, అది కూడా అతి తొందర పనికి రాకుండా హడావిడి లేకుండా చక్కగా సాధన చేస్తూ ఉండాలన్నమాట. అది ఎలా అండి, ప్రారంభం అంటే వేటితో చేయాలి, హడావిడి పడద్దు అంటున్నారు కదా. ఆసన సిద్ధి భగవానుడు చెప్పారు కదా, మనసు ఏకాగ్రత, ప్రాణాయామము, ఇటువంటి స్థితులు ముందర ఇవన్నీ సాధన చేసి అప్పుడు మనస్సుని ఇంకా అచలమైనటువంటి ఆలోచన లేనటువంటి స్థితికి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. లాలయేత్ చిత్త బాలకం అని వస్తుంది యోగ వాసిష్టంలో. ఒక చిన్న పిల్లాడిలాగా మనస్సుని మనం నచ్చజెప్పుతూ ఉండాలట, లేదంటే తిరగబడుతుంది. పిల్లాడు ఏడుస్తున్నప్పుడు దెబ్బ కొడితే ఏమవుతుందండి, ఇంకా గట్టిగా ఏడుస్తాడు, కానీ ఏడు పాపడు కదా. అట్లానే మనము మెల్లిమెల్లిగా ఎలాగైనా మంచి మాటలతో నచ్చజెప్పి బుజ్జగించి ఆ పిల్లాడిని ఏడవకుండా మనం చెయ్యాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంకేమన్నారు, ఆత్మసంస్థం మనఃకృత్వ అని అన్నారు. ఆత్మసంస్థం అంటే ఆత్మయందే నిలపాలి. విషయాలన్నిటినీ వెనక్కు మరల్చుకుని ఆలోచనలన్నీ ఆపి కోరికలన్నీ వదిలిపెట్టి ఏం చేయాలండి అంటే ఆత్మయందు, ఆత్మ కంటే అన్యమైనది ఏదీ లేదు అనేటటువంటి భావంతో ఆత్మయందే మనస్సు నిలిచి ఉండాలి. సంస్థం అని అన్నారు అంటే నిలిచి ఉండడం అన్నమాట అండి. అంటే నిరంతరంగా అదే భావన, అదే స్థితిలో ఉండడం. సర్వము ఆత్మే, ఆత్మ కంటే అన్యమేమీ లేదు అనేటటువంటి ఆ నిరంతర ఆ భావన మనకి మనసులో వస్తూ ఉండాలి. దీనికి ఈ మెల్లమెల్లగా సాధన ఎందుకు చెయ్యాలి అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పారండి ఒక గురువు గారు. చూడండి, మనకి పూర్వకాలంలో కుంపటి ఉండేది, ఆ నిప్పుల కుంపటి. దాంట్లో ఏం చేస్తారంటే ప్రారంభంలో ఆ నిప్పులు 2-3 బొగ్గుల్ని మంట పెట్టి ఏదో వేసి మంట కాల్చి ఆ అక్కిని నిలబడేలాగా చిన్నగా దానికి బాగా విసరడము మొదలైనటువంటివి చేస్తారు. అప్పుడు అగ్ని ప్రజ్వలిల్లుతుందనమాట. అట్లా అలా కాకుండా ఒకవేళ కనుక ఇంకా ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ మంట మీద ఒక బుట్టెడు బొగ్గులు తీసి వేసేసామనుకోండి తాపత్రయంగా, ఏమవుతుందండి, మంటంతా ఆరిపోతుంది కదా. అదేవిధంగా మనం కూడా సాధనలో కూడా ఏదో ఒక భక్తో, ఒక ధ్యానమో, ఒక శ్రవణమో మనం బాగా శ్రద్ధగా చేయాలి, దాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి. ప్రారంభం ముందర అది ఎలా అయితే ఒక 2-3 బొగ్గులు పెట్టి వాటికి అగ్ని నింపి ఆ తర్వాత గాలితో బాగా విసిరి తయారు చేయాలి ఒక జ్వాల. ఆ తర్వాత మనం ఎన్ని వస్తువులు వేసినా మండుతూనే ఉంటాయి, ఇక అగ్నికి ప్రమాదం లేదు కదా. అట్లానే మన సాధన ప్రారంభంలో కొంచెం ఏకాంతము,
ఏదో ఒక శ్రవణము కానీ భక్తి కానీ ఏదో ఒకటి ఎన్నుకుని అదే బాగా విశేషంగా చేస్తూ ఉండాలి, నిరంతరాయంగా చేస్తూ ఉండాలి, దాన్ని బాగా వృద్ధి చేసుకోవాలన్నమాట అండి. అది అప్పుడు తీరా మంచి ఆత్మతత్వ జ్ఞానము మనకి అలవడినప్పుడు ఇక ఎన్ని వ్యవహారాలలో ఎన్ని బొగ్గులు పోసేసినా పర్వాలేదు, ఒకసారి నిప్పు ప్రజ్వలిలాగా. అలాగే మనకి కూడా అంతే, ఎన్ని వ్యవహారాలలో ఉంటూ ఉన్నా మనకి ఇక ప్రమాదం ఉండదు. ఎప్పుడు ముందర ఆత్మతత్వాన్ని ఎలాగో అలాగా మనము ప్రజ్వలింపలు చేసుకుంటే ఆత్మజ్ఞానాన్ని. అందుకే అన్నారు ధృతి గృహీతయా అని చెప్పి, గట్టి పట్టుదలతో మనం ప్రారంభించాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. తర్వాత శ్లోకం అండి 24, 25 అయ్యాయి. 26వ శ్లోకము యతో యతో నిశ్చరతి. ఈ శ్లోకం నుంచి నేను మళ్ళీ రేపటి క్లాస్లో చెప్తానండి. రేపు మళ్ళీ క్లాస్ చెప్పుకుందాము. 24, 25 వరకు అయ్యాయి. ఒక్కసారి ఈ శ్లోక తాత్పర్యం చదివేస్తాను. సంకల్పము వలన కలిగేటటువంటి సమస్త కోరికలను పూర్తిగా విడిచి వివేకవంతమైనటువంటి మనస్సుతో ఇంద్రియ సమూహాన్ని విషయాల నుండి వెనక్కి మరల్చి అన్ని ఇంద్రియాలని మనము వెనక్కి విత్డ్రా చేసుకోలేదు. ఒక కళ్ళు మూసుకుంటే సరిపోదు, అన్నీ కూడా వాటి వాటి విషయాల చింతన నుంచి వెనక్కి వచ్చేయాలి. ఇంద్రియాలన్నీ కూడా ఏది గ్రహించకుండా. చెప్పాను కదా, కాన్సన్ట్రేషన్ అలవాటు చేసుకోవాలి. మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం కదా, కథ అలాగా వెనక్కి మరల్చి దృఢ నిశ్చయంతో కూడినటువంటి బుద్ధి చేత మనస్సుని ఆత్మయందే సుస్థిరంగా నిలిపి మెల్లగా మెల్లగా విషయాలోచనల్ని వెనక్కి మరల్చుకోవాలి. విషయాలోచనలన్నీ ఆపేయాలి, ఆలోచనలన్నీ ఆపేయాలి. మనస్సుని ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే మనస్సుని నిశ్చలం చేయడానికండి. నిశ్చలం అంటే ఏమిటి? ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి స్థితి. అది మెల్లిమెల్లిగా అభ్యాసం చెయ్యాలి. వేరే ఏ కొంచెము కూడా ఆలోచించకూడదు. ఆత్మయందు మాత్రమే మనస్సును నిలిపేటటువంటి సాధన అది ఇక్కడ చెప్పారు. ఇక తర్వాత ఏం చెప్తున్నారు అనేటటువంటిది సరే 26వ శ్లోకం కూడా పూర్తి చేసేయచ్చు. ఒకసారి ప్రయత్నం చేద్దాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలం అంటే స్వభావ సిద్ధంగానే చపలము, అస్థిరం, నిలకడలేనటువంటిది అయిన మనస్సు యతః యతః నిశ్చరతి, ఏ ఏ కారణాల వలన బయటికి కదిలిపోతోందో, ఆత్మతత్వంలో నిలవకుండా వేరే విషయాల గురించి ఆలోచిస్తోందో, తతః తతః అలాంటి ప్రతి కారణం నుంచి, అంటే అలాంటి ప్రతి ఆలోచనని ఏతత్ నియమ్య మళ్ళీ నిగ్రహించి, ఈ మనస్సుని వెనక్కు మళ్ళించి ఆత్మని ఏవ వశం నయేత్ ఆత్మతత్వములోనే నిలిచేలాగా మనం సాధన చేస్తూ ఉండాలి. చూడండి, మనం ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే మనసు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది, మనం గుర్తిస్తాము, అయ్యో ఆలోచన వచ్చింది అని చెప్పి మళ్ళీ తిరిగి మళ్ళీ ఫోకస్ చేయడం. మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, మళ్ళీ గుర్తించి మళ్ళీ మనస్సును అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఫోకస్ చేయడం. ఇట్లా మెల్లిగా మెల్లిగా ఎక్కడెక్కడికైతే బుద్ధి వెళ్ళిపోతుందో అక్కడక్కడి నుంచి బుద్ధిని వెనక్కు మరల్చుకోవాలి అంటున్నారు. ఎక్కడెక్కడికి బుద్ధి వెళ్ళిపోతుందంటే ఆలోచనలు వస్తున్నాయో పరిపరి విధాలుగా అని అర్థం. ఏమన్నారంటే హృదయాన్ని కపితో పోలుస్తారు. కోతి హృదయ కపి అత్యంత చపలం అని శివానంద లహరిలో వస్తుంది. చంచలత్వాన్ని మన మనస్సు యొక్క చంచలత్వాన్ని పోల్చడానికి కోతితో చూపిస్తారన్నమాట అండి ఉపమానం. ఎందుకంటే కోతి ఒక చోట నిలవదు, చూసారా, ఎప్పుడు నిరంతరంగా చెట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిదే మన మనస్సు కూడా. ఎందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుందండి? ఎందుకు అసలు మనస్సు ఒక చోట నిలవదు అంటే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుందండి. మనస్సుకి ఏంటంటే ఆనందం కావాలి. అది ఇంకా పూర్తిగా ధ్యానము పరిపక్వత చెందని స్థితిలో అంతటి ఆనందము తెలియదు కాబట్టి బాహ్య విషయాల్లో ఉందేమో అనేటటువంటి భావనతో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడికి అట్లా వెళ్ళిపోతూ ఉంటుందో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి, అంటే ఆలోచన ఆపి తిరిగి మనం చేస్తున్నటువంటి భగవద్ ధ్యానం కానీ ఏదో ఒకటి అది మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి అని ఇక్కడ చెప్పారు. ఎట్లా చేయాలండి? ధారణ అంటారు దీన్నే. నిజానికి ధారణ అంటే ఇది, మనస్సు ఎటు వెళ్ళిపోతున్నా తిరిగి మళ్ళీ వెనక్కి మరల్చి ఆత్మయందే నిలపడం. ఇక మిగిలిన శ్లోకాలు రేపటి క్లాస్లో చెప్తానండి. ఇక్కడ కొంచెం ఉన్నది ధారణ అన్నాము. దీన్నే ధారణ అంటే అదే ప్రారంభంలో అష్టాంగ యోగంలో చెప్పాను కదా అది.
దీన్ని ఎలా చెయ్యాలండి, ఎలా వెనక్కి మరల్చుకోవాలి అంటే యోగం ఉన్నది, యోగ మార్గం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అదే. తర్వాత భక్తి ఉన్నది, భక్తితో అది కూడా ఇంతకు ముందర చెప్పాను, భక్తితో ఇంకా సులభము. ఎందుకంటే మన దృష్టిని భగవంతుడి మీదే నిలిపి ఉంచాలి. అప్పుడు ఆ ప్రీతి వస్తుంది. భక్తి అంటే ఏంటంటేనండి ఇష్టం అన్నమాట, ప్రేమ. ఎప్పుడైతే ఒక వస్తువు మీద ప్రేమ ఉన్నదో ఆటోమేటిక్గా మిగతా వస్తువుల గురించిన ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి భక్తి మార్గంలో కూడా మనకి ఈ సాధన బాగా నిలుస్తుంది అనమాట. ఇక వేదాంత శ్రవణము కూడా అంతే. వేదాంత శ్రవణము చెయ్యగా వేదాంత శ్రవణం చిన్నగా భిన్నం అవుతుంది. అదేంటంటే ఒక విషయాన్ని గురించి ఆలోచన వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంటే విషయాన్ని నుంచి వెనక్కి మరల్చడం కాకుండా అది కూడా బ్రహ్మమే, అది కూడా ఆత్మే కదా, ఆత్మ కంటే వేరేది లేదు కనుక పర్వాలేదు, అది ఒక్కసారి కలిపి పట్టుకోవాలి. విషయము ప్లస్ ఆత్మ రెండింటిని కలిపి పట్టుకున్నప్పుడు మనకి మళ్ళీ ఆ విషయాన్ని గురించిన చింతన వదిలిపెట్టి ఆత్మ మళ్ళీ తన మనస్సు తన యొక్క స్వస్థితికి వస్తుంది. ఇది ఇంకొక మా సాధన అనమాట అండి. అది ఎట్లా విషయాల మీద నుంచి మళ్ళించకుండా ఉండాలి అనేది. ఇంకొకటి ఏంటంటే దోష దర్శనం చేస్తూ ఉండాలి. వైరాగ్యం కొంచెం కలగాలి మనకి. దేని పట్ల అతిగా ఇంకా కోరికలు అవి పెట్టుకుని ఉండడం అనేటటువంటిది అది సాధనకి పనికిరాదు. మనకి వైరాగ్యాన్ని కొంచెం అవలంబించుకుంటే ఈ సాధన మనకి పనికొస్తుంది. చక్కటి శ్లోకం ఇది కూడా. యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. చంచలమైనటువంటి సహజంగానే చంచలము అస్థిరము అయినటువంటి మనస్సు ఏ విషయాల మీద గురించి ఆలోచిస్తున్నదో వాటన్నిటిలోంచి మెల్లిగా వెనక్కు మరల్చి ఆత్మతత్వంలోనే లీనమయ్యేటట్లు చూసుకోవాలి. ఇది ఈ శ్లోక తాత్పర్యము. అంటే యోగము ప్లస్ తత్వజ్ఞానము కూడా మిశ్రితమై ఉన్నదండి. కేవలము యోగం చెప్పట్లేదు ఇక్కడ. ఎప్పటికప్పుడు మళ్ళీ అది చెప్తున్నారు ఏమని, ఆత్మని ఏవ వశం నయ్యేత, ఆత్మయందు మాత్రమే నిలపాలి అని చెప్పి. మనం అది వదిలిపెట్టి మిగతా అన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఆత్మయందు నిలపడం అంటే ఏమిటి అన్న దాన్ని మనకి దృష్టి ఎక్కువ పెట్టలేకపోతూ ఉంటాం. మిగతావేవో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యం. అందుకే శ్రవణం బాగా చేస్తూ ఉండాలి మనం. అది చేస్తూ ఉంటే ఆత్మతత్వాన్ని గురించినటువంటి ఆ జ్ఞానం ఏర్పడుతూ ఉంటే ఒక ఐడియా వస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. సాధన చెయ్యాలి మనం, వదిలిపెట్టకూడదు. చెప్పారు కదా అనిర్విణ్ణ చేతస అని అట్లా. ఇక తర్వాత 27వ శ్లోకం నుంచి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. వాళ్ళకి చాలు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏదన్నా వదిలిపెట్టింది ఉంటే ఈ లాస్ట్ శ్లోకం తొందరగా పాటుగా చెప్పుకుంటే మళ్ళీ రేపు కొంచెం చెప్పి మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తానండి. జై గురుదత్త.